కార్యక్రమం జరుపుకోవడం మనందరం కూడా చాలా గొప్పగా, ఎందుకంటే చేసుకునే పండుగలు మతాలకు కులాలకు అతీతంగా ఉంటాయి, కానీ ఈ పండుగ భారతీయులుగా చేసుకునే గొప్ప పండుగ కాబట్టి ఈ పండుగని మనందరం కూడా ఇంతమందిగా జరుపుకోవడం చాలా సంతోషం. ఈ ఐక్యతను ఎల్లప్పుడూ చూపించుకోవాలి. ఐక్యతకు మారుపేరే భారతదేశంగా ప్రపంచంలోనే చూపించుకునే సందర్భాలు ఉన్నాయి, చూపించుకునే ఉన్నాం కూడా. అట్లయితే ఇంకో చిన్న విన్నపం, మీరు ఇంతమంది ఉన్నారు, ఈ వాతావరణంలో నాకు ఒక చిన్న కోరిక, ఎందుకంటే అందరం కూడా స్వచ్ఛంగా పరిశుభ్రంగా మంచిగా వాతావరణంలో ఉండాలంటే తలా ఒక్క మొక్కనన్నా, మినిమం ఒక మొక్క పండగ సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న చెట్టుని పెడితే ఆ చెట్టు మన ప్రకృతిని కాపాడుతుంది, ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఇది నేను చెప్పింది కాదు. ఈరోజు వాయు అంటే పొల్యూషన్ ఏ విధంగా ఉంది, ఎయిర్ పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్ చాలా అయిపోయింది, ఎస్పెషల్లీ సిటీలలో. కాబట్టి మనం గ్రీనరీ, చెట్లను పెంచే ఒక సంకల్పం కూడా తీసుకోవాలి. ఆ సంకల్పం మీ ద్వారా తీసుకుంటానని భావిస్తున్నాను. తీసుకొని తలా ఒక మొక్క ఈరోజు నేను పెట్టడానికి రెడీ ఉన్నాను, మీరు కూడా పెట్టాలని నేను కోరుకుంటూ, అంతేకాకుండా ఈరోజు తమ్ముడు జోసఫ్ ఒక చిన్న చెప్పిండు, అన్న మనం అందరం కూడా అసోసియేషన్లో ఉన్నాం, ఎంప్లాయర్గా ఉన్నాం, కొంచెం కూలీలాగా ఉన్నాం. మా అందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాల కన్నా మాకు కూడా ఒక సదుపాయం ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంది. దాంట్లో పోస్టల్లోని కేవలం 500 రూపాయలు కడితే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తారు. 500 రూపాయలు మనం పేమెంట్ చేస్తే 10 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు. కాబట్టి దయచేసి లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు చేర్చుకునేవారు ఉంటే ఫస్ట్ అయితే నేను ఒక 5 మందికి నేను సొంతంగా నా పేరుతో చేపిస్తాను. మీరు కావాల్సింది నేను చెప్తాను కూడా, అధ్యక్షుడికి చెప్తాను, జోసఫ్ చెప్తాను. ఒక 5 మందికి నేను ఫస్ట్ చేయిస్తాను. ప్రతి మంది మీరు అసోసియేషన్ చేసుకోవాలి, మీకే మంచిది. అది ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరినో పోయి ఆదుకునే బదులు మీకు గర్వంగా మీకు కార్డు ఉంటుంది కాబట్టి ఏ హాస్పిటల్ అయినా సరే మీకు ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.